ఏమొస్తుంది? జగనన్న తోడు, ఉమ్. ఇది ఆసరా. బాగా గట్టిగా ఇక్కడ వచ్చి చెప్పమ్మా, అప్పుడే వినిపిస్తుంది నీ మాట. నాకు తెలుగు కొంచెం కొంచెం ఏం కాదు, తెలుగు తమిళ్ అలాంటి ఇబ్బంది ఏం లేదు. బాగానే చేస్తూ ఉన్నారు. మీకేమేమి జగనన్న వచ్చినాయో అవన్నీ స్పష్టంగా చెప్పు. రోజా ఇక్కడ పరిపాలన ఎట్టుంది, మీకేమైనా హెల్ప్గా ఉందా, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏమి వస్తున్నాయి అవన్నీ చెప్పు. అంగడికి 10,000 లోన్ ఇచ్చినారు. ఇక్కడికి వచ్చి చెప్తే అది అంగడికి లోన్ 10,000 ఇచ్చినారు. మళ్ళీ ఇది జగనన్న తోడు, జగనన్న తోడు, మళ్ళా ఇది వడ్డీలో సున్నా వడ్డీ అది ఎంత వచ్చింది? అది ఎంతగా ఇంకా పడలేదు. ఇంకా వేరే ఇది వచ్చి అదే లోన్లు తోస్తా అన్నారు కదా, అది వేసినారు. అమ్మ ఒడి పడింది. ఇంకా ఏమేమి వస్తున్నాయి? మీకు తమిళనాడు పక్కనే కదా, అక్కడికి ఇక్కడికి మీకు ఏమైనా తేడా తెస్తుంది? అక్కడ ఉంటే ఇది రాకపోయేది, ఇక్కడ ఉంటే వస్తుంది అని మీకు అనిపిస్తుందా? ఆడ ఇవన్నీ లేదు కదా, ఈడే ఉండాలి, ఆడ లేదు. తమిళనాడులో ఆడ లేవు కాబట్టి మళ్ళీ రోజా రావాలని మీకు అభిప్రాయం ఉందా? ఉండాలి. ఆమెకే వేస్తారు? ఆమెకే వేస్తాం. జగన్కే మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ ఉంది. జగనే సీఎం రావాలని. ఆయన వస్తేనే బాగుంటుందా అనిపిస్తుందా? ఆయన వస్తేనే బాగుంటుంది. ఊర్లో అంతా చంద్రబాబు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అది వాళ్ళ ఇష్టం కదా, మన ఏం చెప్పను. మీ ఇష్టం అయితే జగనే మళ్ళీ రావాలి. నోరు అటు ఇటు అంటే అది వినిపిదు జనానికి. నోరు చేసి స్పష్టంగా చెప్తేనే జనం వింటారు. జగన్ అన్న రావాలా, ఆయన వస్తేనే మంచిది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. అన్ని బాగానే వచ్చిందా మీకు? వచ్చింది. అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మీకేమేమి వచ్చాయో టకటక చెప్పండి. జగనన్న తోడు వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ఇది ఇల్లు కూడా వచ్చింది. 3 లక్కీ డ్రా 3 వచ్చినాయి. 3 వచ్చింది. మరి 3 వస్తే బాగానే వచ్చినట్టు కదా. అదే కదా నేను కూడా చెప్తాను. అందుకని జగనన్నకే చేస్తాం. జగనన్నే మా నమ్మకం. స్టిక్కర్ ఏమి అంటించుకోలేదు మీరు? చూపిండి. కాబట్టి జగనన్నే మీ హీరో. ఈసారి కూడా మళ్ళీ ఆయన రావాలి. ఆయనకే వేస్తారు. బాగా నేరుగా స్పష్టంగా ధైర్యంగా చెప్పొచ్చు. ఓడేమండి మిమ్మల్ని మీరు వేస్తానంటే వాళ్ళకేంది, మీది మీకు. ఓకే, 3 వచ్చినాయి మీకు పథకాలు. ఓకే.